ఇవాళ అమిత్ షా గారు ఎన్నికల శంఖారావం పూరించడానికి తెలంగాణ రావడం జరిగింది. దానిని అమిత్ షా గారిని విమర్శిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంత్రులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా గారు 12% రిజర్వేషన్ ముస్లింలకి బీజేపీ ప్రభుత్వం అడ్డంకిగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ముస్లిం సోదరుల మీద మొసలు కన్నీరు కార్చడం మానేయండి. మీరు దయచేసి మీరు ఇంటికో ఉద్యోగం అన్నారు, ముస్లిం కుటుంబాలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కుటుంబానికో ఉద్యోగం అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. ఎందరు ముస్లిం పిల్లలకి మీరు ఉచిత విద్య ఇవాళ నేర్పిస్తూ ఉన్నారు. మీరు ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ టైఅప్ చేసి ఇక్కడి నుంచి విద్యార్థులు పై చదువుల కోసం అక్కడికి వెళ్ళొచ్చు అని అన్నారు. ఎందరు ముస్లిం విద్యార్థులని మీరు షికాగో యూనివర్సిటీ పంపించారు? ఎన్ని ముస్లిం కుటుంబాలకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు? ఇక మా నిజామాబాద్ ప్రాంతానికి వస్తే తెలంగాణ ప్రాంతంలో కూడా చాలామంది ముస్లిం యువకులు దుబాయ్ గల్ఫ్ బాట పట్టారు. మీరు ఎన్ఆర్ఐ సెల్లో 500 కోట్లు పెట్టి పెడతా అన్నారు. మరి మీరు గల్ఫ్ దేశంలో ఉన్న ముస్లిం యువత కోసం మీరు ఏం చేశారు ఇప్పటి వరకు? దయచేసి పనికొచ్చే మాటలు మాట్లాడండి. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద, మోదీ గారి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు మానేయండి. మీరు ముస్లింల కోసం చేసింది శూన్యం, ఏమీ చేయలేదు ఇప్పటి వరకు, అన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఇక మాకు 12% రిజర్వేషన్కి మా భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్లో రిలీజియస్ రిజర్వేషన్లకి మేము విరుద్ధం. అదే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రిలీజియస్ రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అనే జడ్జిమెంట్ ఉంది. అవి అడ్డంకి. నేను సూటిగా శ్రీనివాస్ యాదవ్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అని చెప్పారు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యేటప్పుడు. మీకు మీ రాజీనామాకి స్పీకర్ గారికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న విషయము, మీరు కేవలం ఆ రాజీనామా కూడా ఆమోదించుకోలేదు 4.5 సంవత్సరాలలో. మీరు భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం మీద ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ మత రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంది. 12% రిజర్వేషన్ ఇస్తామని ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ మోదీ గారి ప్రభుత్వం కానీ చెప్పలేదు. ఇది కేవలం ఒక దొంగ వాగ్దానం. కేసీఆర్ గారు చేసిన దొంగ వాగ్దానం ముస్లిం సోదరుల ఓట్లు దన్నుకోవడానికి. దయచేసి ఇటువంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలి. ముస్లింలైనా, హిందువులైనా, ఎవరైనా అందరూ ప్రజలేనండి. మీరు చేసిన వాగ్దానాలు అందరికీ మీరు చేరేలాగా మీరు ప్రభుత్వం ఏలేదుండే 4.5 సంవత్సరాల్లో మీరు ఎవ్వరికీ ఏమీ చేయలేదు. ముస్లిం సోదరులకు అసలే చేయలేదు. దయచేసి ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు మానేయండి అని నేను మీకు అడ్వైజ్ ఇస్తా ఉన్నాను.